మొదలు పెట్టాం. అవునా, వెళ్దాం వెళ్దాం. ఫస్ట్ 2-3 మెట్లకి కాలు పెట్టేస్తున్నాయి. అనవసరంగా కొంచెం ఫాస్ట్గా వచ్చేసినట్టు ఉన్నాం, కొంచెం ఆగాల్సింది. అవునా, గేస్ కలిసి వెళ్తున్నాం, ఎందుకంటే కలిసి ఉంటే కలగ సుఖం. ఓకే గేస్, చాలా కష్టపడి ఫస్ట్ స్పాట్కి అయితే వచ్చాం. అదిగోండి అక్కడ ట్రైన్ కూడా వెళ్తుంది. చూడండి ఇక్కడ క్రాస్ సింబల్ ఒకటి ఉంది. అండ్ వెనకాల అండ్ ఆ రెండో టార్చ్ ఉంది కదా గేస్, అది తెచ్చి వేస్టే, ఎందుకంటే వేస్ట్, అది పర్ఫెక్ట్గా వెలగట్లేదు. అండ్ వెలుగుతున్న ఒక టార్చ్ కూడా బాగా వేడెక్కిపోతుంది. ఇదిగోండి అక్కడ మొత్తం అది తీసి అక్కడ మొత్తం చూస్తే మీకు హైవే కనపడుతుంది. సో ఓకే పైకి. సో ఇప్పుడు మాకు కాళ్ళు నొప్పులు వస్తున్నా, మేము ఇది ఎక్కాలి. ఇంకా ఎక్కాలి, చాలా ఉంది. నాకు భయం వస్తుంది. నాకు కూడా. పదా వెళ్దా, ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. రాత్రి ఇది ఎలా ఉంటుందో తెలియదు మనకి. ఓకే, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండే, ఇక్కడ నెమ్మదిగా. సో గైస్, ఇంకా చాలా దూరం అయితే వెళ్ళాలి. ఇక్కడ మాకు సరదా తీరిపోతుంది. ఈ కంటి మీద టార్చ్ పడుతుంటే ఏంటంటే నాకు ఇది మాస్క్ వల్ల సరిగ్గా ఊపిరి రావట్లేదు, నాకు పైకి వేయచ్చు కూడా. గేస్ నాకైతే భయం వేస్తుంది అన్నమాట. సో కొంచెం ఆగండి, అందాక ఇక్కడ ఆగుదాం. కొంచెం ఇక్కడ బాగానే ఉంది కదా, మరీ కిందకి వద్దు. ఫస్ట్ పొజిషన్ పారిపోదాం కదా. ఫస్ట్ పర్సన్కా? ఓకే. సో గైస్, ఇది చాలా కష్టపడి అయితే పైకి వచ్చాం. బట్ నేను అక్కడ ఉన్నాను. అరే నాకు ఇక్కడ కనపడలేదు, లైట్ తీస్తే. ఈ లైట్ చాలట్లేదు నాకు. ఓకే ప్లీజ్, మీకు మా పొజిషన్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడికి వెళ్ళాక. ఇక్కడ సేఫ్గానే ఉంటుంది కదా? బాగానే ఉంటుంది. ఓకే. ఆ గుర్ర ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అసలు, ఎందుకు వచ్చిన తప్ప దానిలో పడిపోతాను చేసి చెప్తాను. అదే ఫైనలీ వచ్చేసాం అనమాట. వచ్చేసాం. ఇప్పుడు చెప్పు, లిటరల్ చెప్తాను. ఇది ఆఫ్ చేసే. నిజం చెప్తాను, ఆఫ్ చేసి వెళ్తారా? ఓకే, నిజం చెప్తాను గేస్, మేము పైకి వెళ్తున్నాం, గొర్రెని చూసాం, తను ఆపాడు. ఏముంది నాకు కూడా తెలియట్లే. అండ్ నాకేంటంటే వెళ్తున్నప్పుడు సౌండ్ వస్తున్నాయి, ఆ గొర్రె ఏమైనా అనిపిస్తుంది. అసలు ఎందుకు ఆపేస్తున్నావు? నాకు కొంచెం భయం వేస్తుంది అక్కడ. మరి కొంచెం మార్నింగ్ అయితే పర్లేదు, కానీ అదే కొంచెం ఆగి వెళ్దాం గేస్, కొంచెం లేట్ అయినా పర్లేదు. మార్నింగ్ వెళ్దాం నెమ్మదిగా, ఎందుకంటే ఇప్పుడు మేము పెద్ద పోటుకెళ్ళాలి, నాకు కూడా తెలియదు ఎలాగ ఉంటుందో. సార్ కాస్త అక్కడ లైట్లు వేయండి. ఆర్జీ అంటే ఒకసారి వచ్చాడు, నేను ఒకసారి వచ్చాను కాబట్టి పర్లేదు, నాకు తెలుసు ఏంటని. పెట్టు, మనమే పెట్టు, ఏంటని నాకు ఎక్స్పీరియన్స్ తెలుసు అనమాట. నాకు ఫస్ట్ టైం. అండ్ ఆర్జీ కూడా ఇది ఒక అంటే సేఫ్ సైడ్గా చూసుకుంటున్నాను, అంటే సౌండ్లు వస్తున్నాయి కదా ఇక్కడ, అంటే కొంచెం పర్లేదు. సో ఇప్పుడు ఏంటో మా పరిస్థితి అని ఆలోచిస్తున్నాను. నెమ్మది మార్నింగ్ అయితే అవుతుంది ఇక్కడ. కొంచెం అట్లుంటే చూపించు. యాక్చువల్లీ ఈ టైంకి మేము పైకి ఉండాలి, మేము పైకి పారిపోవాలి. ఇక్కడ ఫ్లిప్ చేయడం కావదే. గేజ్ లిటరల్గా నాకు అర్థం కావట్లేదు. మేము కొంచెం లేట్ అయినా పర్లేదు, సన్ రైజ్ పోతే పోయింది. మేము జాగ్రత్తగా వెళ్ళాలి. అంటే మేము ఫస్ట్ పెద్ద పోటుగా వెళ్ళిపోదాం అనుకున్నాం, కాకపోతే ఇక్కడికి వచ్చే ఈ పొజిషన్ చూసాక నాకు ఇప్పుడు అర్థమైంది. బాగా వేడెక్కిపోతుంది, అందుకే ఆపేస్తున్నాను. అండ్ ఐ కెనాట్ స్టాప్ దిస్ మ్యాన్. ఇది ఆపలేను, నేను ఆపితే మొత్తం చీకటి అయిపోతుంది గేస్. మీకు అర్థం కావట్లేదు అంటే ఇక్కడ మా ప్లేస్లో మీరు ఉంటే మీకు అర్థం అవుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు మీ కళ్ళకి మేము ఎలా కనబడుతున్నాం, మేము ఇది ఆపేస్తే మాకు అలాగే కనబడుతుంది. అంటే ఒక్క నిమిషం మేము తీస్తే మీకు ఏం కనబడుతుందా? అంతే, వెనకాల ఇది వేస్తేనే మేము కనబడుతున్నాం, మాకు అలాగే ఉంది. నాకు ఆ గొర్రెని చూసి నాకు బోల్డ్ ఇవ్వన్నాయి, చీమలు, చీమ ఫ్రెండ్స్ ఉన్నాయి.
సడన్గా గొర్రె రావడం సంథింగ్ సంథింగ్ బ్యాడ్. నాకు కూడా మాకు వెనక్కి వెళ్ళిపోవాలని అనిపించట్లేదు ఎందుకో. నాకు కొంచెం అలాగే అనిపిస్తుంది, బట్ పర్లేదు. అంటే ఈ రోడ్ అదంతా చూసాక నాకు తెలిసి మార్నింగ్ రావడం బెటర్ అనుకుంటా. సన్ రైజ్ కూడా ఎంత కష్టపడడం కష్టమే. సన్ రైజ్ కూడా కష్టమే. ఆపే. సో అది గొర్రె రావడంతో నాకు అంత మంచిది అనిపించలేదు నాకైతే చెప్పాలి అంటే. సో ఎందుకో అంటే కొంచెం భయం వేస్తుంది నాకైతే. సో అలా రాగానే నాకు కొంచెం చెప్తున్నావా కొంచెం. అంటే ఫస్ట్ మేము వచ్చాము ఇక్కడికి లిటరల్గా, అప్పుడు టైం ఆల్మోస్ట్ ఎంత అవుతుంది, టైం అనుకుంటుంది 5 అయింది గైస్. ఇప్పుడు 5 అయింది. మేము ఇక్కడికి వచ్చేసరికి 4:50 అంతా అయిపోయింది. అప్పుడు మేము చూస్తే లిటరల్ చెప్తున్నాం మాకేం కనబడట్లేదు. ఈ టార్చ్ చేస్తే కానీ కనపడిన పరిస్థితి. ఇప్పుడేమో కొంచెం బెటర్. ఒకసారి చూపించు. నార్మల్గా అయితే ఇప్పుడు ఏదో లైట్ కనబడుతున్నాం మనం. వెళ్దామేంటి? ఆ గుర్ర అది అక్కడ ఎప్పుడు వెళ్తుందో కూడా తెలియదు. అసలు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అదే నాకు అర్థం కావట్లేదు గైస్. ఇంత పెద్ద కొండ మీద గుర్ర ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. చూసుకుందా మళ్ళీ పొరపాటున వెళ్ళేటప్పుడు అదేనా మా మీదకి ఎగిరింది అనుకోండి, ఏం లేదు, ఇక్కడి నుంచి పడిపోతే మేము ఇంకా మాకు ఆనవాళ్ళు దొరకవు. అంత సిచ్యువేషన్ ఉన్నాం మేము. సో కాబట్టి ఇంకో దరిద్రం ఏంటంటే ఇగో ఇదొకటి తెచ్చాము. ఇది మాకు లిటరల్గా ఫ్లాష్ లైట్. అంటే మేము మీకు కనపడడం తప్ప దేని పని చేయట్లేదు. ఇదొకటి తెచ్చాం. ఇది చాలా పాతకాలంలో ఫ్లాష్ లైట్. మీకు ముందు చెప్పాను లేదు, గుర్తులేదు, కానీ ఇది ఊరికనే హీట్ అయిపోతుంది పాత కాబట్టి. అందుకే ఇది మాటికి ఆపాల్సి వస్తుంది. సేమ్ కాకండి. ఓకే, నీకు ఇలా అయితే తెలుస్తుంది. వెళ్దామా కొంచెం లేదు, ఇంకా ఆగు కొంచెంసేపు ఆగు, కాసేపు ఆగు, వెళ్దా నమ్మగా. అండ్ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం చలితో పాటు ఒక్క కూడా పడుతుంది. సో మేము కొంచెం పైకి వెళ్ళాక మాస్క్తో పాటు నేను టీ షర్ట్ కూడా షర్ట్ కూడా తీసుకొస్తానేమో అక్కడ. నాకు అర్థం కావట్లేదు ఆ గొర్రె ఎందుకు అలా వచ్చిందని. అదా ఇప్పుడు అవన్నీ వద్దు, మనం జస్ట్ ఫోకస్ చేద్దాం. మనం ఏంటి పైకి వెళ్దాం అని కొంచెం దానికి వెళ్దాం. మేము వెళ్ళేటప్పుడు కూడా భయపడుతూనే వెళ్ళాము మేము పైకి. అవునా? అదే జై శ్రీరామ్ జీవన్ అనుకుంది, భయపడుతూనే వెళ్ళాం. కొంచెం లైట్ బెటర్గా ఉంది, వెళ్దాం అనుకుంటున్నాం. మరి ఇప్పుడు వద్దు, కాసేపు ఆగు. ఆ గొర్రె వెళ్ళకుండా అటు అక్కడే ఉంది. అది ఎలా కనబడుతుంది నీకు? ఏంటి ఎలా చెప్తాం? ఇందాక మనం అది కాదు, మనం వచ్చేటప్పుడు ఆల్రెడీ మనం చూసాం. అవును, ఇప్పుడు వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. అది వేరే ఈ చీకట్లో దానికి మనకే కనపడలేదు అంటే దానికి ఏం కనపడతాయి. నాకు అర్థం కాదు. గొర్రె యాక్చువల్గా మేము వచ్చే ముందు కింద మాకు గొర్రెల మేకల సౌండ్ వినపడింది. అది మేకల సౌండ్ అయితే వినపడింది. అందరికి టార్చ్ ఆన్ చేసి బాగా వేడెక్కుతుంది. ఓకే, ఇప్పుడు నీకు బాగానే కనపడుతుంది కదా. ఇది ఆపేసిన పర్లేదు, ఇప్పుడు పర్లేదు కేసు. అంటే ఆపేసిన అంటే నువ్వు అందరికి చెక్ చేసుకో. ఇక వీటి కోసం చెక్ చేసుకుంటున్నావు. ఓకే, అది కాదు, అక్కడ పైన కింద మొత్తం చెక్ చేసుకుని ఇలా మాట్లాడుతూ ఉంటాను. నేను వెళ్ళాలి ఒకటినే. లేదు, చెక్ చేయి. అంటే ఏమైనా వస్తూనే లేదండి. టార్చ్ ఆపేసినా పర్లేదు. అయితే ఇది షార్ప్ చేది, అలా షార్ప్ చేసి చూడు. పైకి చూడు. మనం దీనికంటే పైకి వెళ్ళాం. వెళ్దాం పద పైకి. దానికంటే పైకి వెళ్ళాం. ఏమో నాకైతే ప్రజెంట్ ఇంకొంచెంసేపు అది కాదు, ఇంకాసేపు అయిన తర్వాత వెళ్దాం నా ఒపీనియన్. లేదు కేసు, ఇంకొంచెం అంటే మేము దేనికోసం వచ్చా దానికోసమే వెళ్దాం. కొంచెం లేట్ అయింది అయినా, బికాస్ వీఆర్ టూ స్కేర్డ్, బికాస్ ఇది మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి. అది కూడా ఇంత ఎర్లీ మార్నింగ్ ఇద్దరం ఉన్నాం కాబట్టి. సో లెట్స్ డూ ఇట్. ఎట్లయితే అట్లా చూసుకుందాం. నాకైతే ఇంకొంచెంసేపు ఆగిన తర్వాత అప్పుడు వెళ్దాం అనిపిస్తుంది. అంటే నాకేంటంటే నాకు కూడా కొంచెం సేపు ఆగదా అనిపిస్తుంది. బట్ స్టిల్ నాకేంటంటే లోపల నుంచి మనం సన్ రైజ్కి వచ్చాం, సన్ రైజ్ మిస్ అయిపోతాం. ఇప్పుడు కానీ మేము ఫాస్ట్గా పరిగెత్తలేము. అంతే పరిగెత్తనా. సో పరిగెడితే యాక్చువల్లీ అక్కడ వ్యూ చాలా బాగుంటుంది అనమాట పైనుంచి వస్తే. మీకు అది క్యాప్చర్ అవ్వదు, బట్ స్టిల్ ఈ లోపల పైకి వెళ్ళిన తర్వాత మీకు వీడియో రికార్డ్ చేస్తాను. గైస్ లిటరల్ అక్కడ మేక ఉంది. మీకు కనబడడం లేదు, నాకు తెలియట్లేదు. లైట్ కనబడుతుంది మీకు. మాకు వెళ్ళాలని ఉంది అండ్ మార్నింగ్ కూడా అయిపోతుంది కాబట్టి ఐ వాంట్ డేర్ దిస్ మ్యాన్. లెట్స్ గో. డేర్ చేస్తావా? ఇప్పుడు పైకి వెళ్తానంటే పైకి వెళ్ళి ముందు నువ్వురా, ఇద్దరు కలిసి వెళ్దాం. నాకు అసలు మేకలంటే భయం ముందు. నాకు కూడా భయం అయితే.
అదే మళ్ళీ వస్తుంది అది. ప్లీజ్ సిపి కాస్త సైడ్కి వెళ్ళిపో. షీప్ కాదు అది, గోటు. ఫోన్లో బోటు. దయచేసి మా మీదకి రాక. ఆల్రెడీ గైస్ మేము మళ్ళీ రెండు గొర్రెలు. పాత పొజిషన్కి అయితే వచ్చాం. అండ్ మా ఎదురుగానే గొర్రెలు ఉన్నాయి. రెండు గైస్ కనబడుతున్నాయో లేదో తెలియదు కానీ వస్తుంది. ఆ గొర్రెలు నెమ్మదికి కిందకు వస్తున్నాయి. గైస్ లిటరలీ ఆ గొర్రెలు ఇక్కడ ఉన్నాయి. అంటే ఇందాకల వరకు, ఇప్పుడు వెళ్ళిపోయి ఇదిగోండి ఆర్జీ ఊరు. మేము తెలిసిపోయాం ఎందుకంటే ఫాస్ట్గా పరిగెడుతున్నాను. ఆల్మోస్ట్ సన్ రైజ్ అయిపోయింది కాబట్టి. ఫోన్లో అయినా వ్యూ ఇంకా బాగానే ఉంది. వ్యూ చాలా బాగుంటుంది గైస్. పైకి వెళ్ళాక ఇంకా మాడదాం. టైం ల్యాప్స్ ట్రై చేశాను గైస్, కాకపోతే ఇదంతా చాలా దరిద్రంగా ఉందని కట్ చేసేస్తున్నాను వీడియో నుంచి. సో గైస్ ఫైనలీ మేమైతే పైకి వచ్చేసాం. యాక్చువల్గా ముందు వరకు వెళ్దాం అనుకున్నాం కానీ హోపికలకి ఇక్కడ ఆగిపోయాం. ఏదో మా సామాన్లను ఇక్కడ పెట్టేసాం. అండ్ ఆర్జీ ఏదో పైన ఉన్నాడు ఫొటోస్ తీస్తూ. ఆర్జీ సో ఇక్కడ ఏం చేయం, కాసేపు అలా ఉంటాం. అండ్ నేను లిటరల్గా మాస్క్ కూడా వేసుకోలేదు ఎందుకంటే చెప్తాను నాకు ఒక నిమిషం. అంటే ఈ చేతిలో టార్చ్ ఉంది, పర్లేదు గైస్. నేను లిటరల్ మాస్క్ వేసుకోలేదు, బట్ ఐ డోంట్ కేర్ రైట్ నౌ. నేను పైకి ఎక్కేటప్పుడు నిజం చెప్తున్నా కొంచెం కళ్ళు తిరిగాయి. ఎందుకంటే ఆర్జీ ప్రూఫ్. ఆర్జీ పనిలో ఉన్నాడు, తను రికార్డ్ చేస్తున్నాడు, ఐ మీన్ ఫోటో తీస్తున్నాడు. సో అంతే చూసారు గైస్ మొత్తం ఎంత బాగుందో వ్యూ అంతా. సో ఇక్కడ మేము కాసేపు ఉంటాం, మళ్ళీ వెళ్ళిపోతాం. ఇదిగోండి అక్కడి నుంచి గూడ్స్ కూడా వెళ్తుంది, మీకు కనబడతాం. అక్కడి నుంచి గూడ్స్ వెళ్తుంది. అండ్ ఆర్జీ అదే ఫోటో తీస్తున్నాడు. ఫస్ట్ మనకి ఎలా ఉంటుంది అంటే పర్లేదు ఎక్కేచ్చు అనుకుంటాం. ఫస్ట్ ఒక ప్లేస్ వస్తుంది కదా రెస్ట్ తీసుకోవడానికి, ఆ తర్వాత అక్కడ వరకు బాగానే ఉంటుంది. ఇక్కడి నుంచి ఎక్కుతామా మనకి ఏంటంటే మనకి ఆయాసం వస్తుంది. అండ్ నాకు ఇది ఫస్ట్ టైం కాబట్టి లైట్ కళ్ళు కూడా తిరిగాయి. ఇంత పైకి నేను ఎప్పుడు రాలేదు. ఓకే లిటరల్ చెప్తున్నా, మీకు కనబడట్లేదు కానీ నాకు తెలిసినంత వరకు ఇక్కడ వ్యూ మాత్రం అద్దరిపోయింది. ఆల్రైట్ గైస్ సన్ రైజ్ అయితే అవుతుంది. అండ్ ఎందుకంటే ఆర్జీ ఇప్పుడే కొన్ని ఫోటోలు తీసాను. ద గ్రేట్ విజయ్, నాకేం రాదంటారు కదా, ఇదిగోండి సరిగ్గా కనబడట్లేదు బట్ ఇట్ స్టిల్ ఓకే. పంపించుకొని చూపిస్తాం గైస్. సో అక్కడ సన్ రైజ్ అవుతుంది, చాలా బాగుంది సన్ రైజ్. మేద్దాం అంతే. ఇదిగోండి కొంచెం పైనుంచి సిటీ మొత్తం నాకు కాళ్ళ కింద అంటే అందట్లేదు, పైన ఉంటుంది ట్రైన్. అక్కడ నుంచి ట్రైన్ వస్తుంది. ఏ ట్రైన్ గెస్ట్ చేసి చెప్పండి గెస్, ఎందుకంటే మాకు కూడా తెలియదు. మళ్ళీ అటు మొత్తం అక్కడ చూసారా ఫాగ్, సన్ రైజ్, ట్రైన్, వెనకాల మన చావు పోలవరం ప్రాజెక్ట్ ఆల్సో ఉంది. అక్కడ డ్యామ్ కనబడుతుంది కదా. నేను జూమ్ చేయాలనుకోవట్లేదు గెస్, బాగోదు ఇక్కడి నుంచి చూడండి. యూట్యూబ్ జూమ్లో ఉంది కదా చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడే మేము కొన్ని ఫొటోస్ దిగాము. అంటే ఆర్జీకి నేను ఎక్కువ తీసాను. గన్ను నెత్తి మీద పెట్టు తీయాల్సి వచ్చింది. అవన్నీ ఆర్జీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాడు పోస్ట్. నేను ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు గైస్. నేనైతే కిందకి దిగేసాను ఫైనలీ. అంటే పెద్ద రాయి నుంచి ఇవ్వండి, ఈ రాయి నుంచి కింద దిగేసాను. పాపం విజయ్ మాత్రం ఇంకా పైన ఉండిపోయాడు, చూపిస్తాను. పెద్ద రాయి నుంచి పెద్ద మనిషి దిగుతాడు. ఇదిగోండి ఎంత కష్టపడి దిగుతాడు. ఇంకా దిగలేదు నేను, అంటే ఇంకా ఎంత గ్యాప్ ఉంది అసలు. పాప అలా దిగుతాడు ఏంటో పసిపిల్లాడు. వస్తున్నాను. దగ్గరలో ఇదిగోండి పెద్ద మనిషి వచ్చాడు. ది వన్ అండ్ ఓన్లీ మాస్టర్, ది వన్ అండ్ ఓన్లీ మాస్టర్ మైండెడ్ మిస్టర్ విజయ్ గేమింగ్, ది లెజెండ్. ఓకే ఇవ్వండి. జై మహేష్ మత్. ఇవ్వండి ఒక సినిమాటిక్ షాట్ వేద్దాం. అక్కడ సన్ రైజ్ పడుతుంది.
గైస్ మీరు ఆర్జీ రెగ్యులేషన్ పెట్టి ట్రైలర్లో చూసారు కదా, షాట్ ఎదురుగా పన్ను అలా ఉండి అటు తిరుగుంటే చూడండి. నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయం చేసావే, నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే, ఏ మాయం చేసావే. లిటరల్లీ మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇంకా నాకు తెలిసి ఇప్పుడు 6:30 ఒక 6:40 కల్లా కిందకి వెళ్ళిపోతాం గైస్. ఇదిగో ఇంత మెట్టు మీకు కనబడట్లేదు, లిటరల్గా కనబడట్లేదు. మేము ఇదిగో అక్కడి నుంచి ఇక్కడ దాకే వచ్చాం. ఇంకా లిటరల్గా ఆర్జిదా అవ్వండి, అక్కడి నుంచి ట్రైన్ల మీద ట్రైన్లు వెళ్తానే ఉన్నాయి. ఈ ట్రైన్ నాకు గుర్తు రావట్లేదు గైస్ టైము. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 6:30 అవుతుంది. చూడాలి గైస్ ఈ ట్రైన్ ఏంటో చూసి, అంటే ఇప్పుడు నేను ఆ మూడ్లోనే లేదు. ఆర్జీ ముందు వెళ్ళిపోతున్నాడు, నేను ఇక్కడ ఆగిపోయినా. నెమ్మదిగా వెళ్తున్నాం మనం కూడా, కొంచెం సీనరీని ఆస్వాదిస్తూ ఒక్కొక్క అడుగు ఒక్కొక్క గంట వేస్తూ అనమాట. ఇదిగోండి గైస్, ఇప్పుడు ఇంకా కనబడుతుంది. ఇది చిన్న కొండ దాని ముందు. ఇటు నుంచి ఫస్ట్ అంటే ఇక్కడ రోడ్డు ఉండేది అనుకుంటా, అంటే ఆర్జీ కూడా తెలీదు పర్ఫెక్ట్. రోడ్డు ఉంటే ఫస్ట్ ఇక్కడికి అనుకున్నాం, బట్ వద్దు గైస్, ఇదే బెటర్. ఎందుకంటే ఈ చిన్నది ఎక్కడానికి మేము చాలా కష్టపడ్డాం. నాకు డ్రీమ్ ఉంది ఏంటంటే వెట్టెస్ట్ ప్లేస్ ఆన్ ఎర్త్ అని ఒకటి ఉంటుంది. సో వెట్టెస్ట్ ప్లేస్ ఆన్ ఎర్త్ చెరాపుంజి. రైట్ గైస్, చెరాపుంజిలో ఒక వాటర్ ఫాల్ ఉంటుంది అనమాట. ఇట్స్ ఆల్మోస్ట్ 3500 స్టెప్స్ డౌన్. అంటే లిటరల్గా ఇలాగా ఒక 3500 స్టెప్సే వెళ్ళాలి, అప్పుడు కానీ మనకు వాటర్ ఫాల్ దొరకదు. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అంత సేమ్ 3500. సో టోటల్గా 7000 స్టెప్స్. నాకు అది ఎప్పుడో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటా. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డూ, బట్ ఐఎమ్ జస్ట్ ప్రిపేరింగ్ మై సెల్ఫ్ రైట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్, బికాస్ ఐ డోంట్ వాంట్ దట్ సడన్గా ఏం చేసుకోవాలని కాదు. నాకు ఛాన్స్ దొరికితే నేను వెళ్ళిపోతాను అక్కడికి ఇప్పుడు కూడా. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర 2 ఆప్షన్లు ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఫస్ట్ హార్డ్ వన్స్ చేస్తాం అనుకోండి, కంప్లీట్ చేస్తాం అనుకోండి, ఇట్ మైట్ టేక్ సో మచ్ ఆఫ్ టైమ్. బట్ ఇఫ్ యూ కంప్లీట్ ఇట్ ఇవన్నీ కూడా కొంచెం చాలా ఈజీగా అనిపిస్తుంది. సో అదే అనమాట. అండ్ మనం అర్జీ దగ్గరికి వచ్చేసాం. అర్జీ వచ్చేసాం గైస్. తెలియకుండానే ఈసారి కొంచెం 6:35కి వచ్చేసాం ఆల్మోస్ట్. మాస్క్ తీసేయాల్సి వచ్చింది బికాజ్ ఇట్ వాస్ నెసరీ, లేకపోతే ఊపిరి ఆడేది కాదు నాకు. ఇక్కడ నుంచి అయితే పెద్ద ఈజీగా గైస్. మళ్ళీ కింద నా స్కూటీ దగ్గరికి కలుద్దాం గైస్. గోల్డెన్ లైట్ మీద పడుతుంది. అండ్ ఇక్కడ మేము మోస్ట్లీ ఇంటికి వెళ్ళిపోతున్నామా లేదా ఆ చిన్న పని ఉంది, అది కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతాం మేము. సో లెట్స్ చచ్చిపోయాం. ఆల్రైట్ గైస్, మార్నింగ్ చూపించలేకపోయాం కదా, ఎందుకంటే రైల్వే ట్రాక్. అండ్ మేము కొంచెం జాగ్రత్తగా వెళ్తున్నాం, సేఫ్టీ. కొంచెం స్లోగానే వెళ్తున్నాం, యాక్చువల్లీ చాలా స్లోగా వెళ్తున్నాం. ఎందుకంటే పైనుంచి హైవే వెళ్తుంది, అదే అటువైపు వెళ్తే అన్నవరం, వెనక్కి వస్తే వైజాగ్. సో మేము స్ట్రైట్గా వెళ్తే ఇటువైపు అన్నవరం, రాజమండ్రి వెళ్ళిపోవచ్చు, వెనక్కి వెళ్తే వైజాగ్ వెళ్ళిపోవచ్చు. ఫైనలీ వెళ్ళిపోతున్నాం ఇంటికి. అంతే.